హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మధు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాకరకాయ ఉల్లిగడ్డ ఫ్రై అండి. దాంట్లో కావాల్సిన పదార్థాలు కాకరకాయలు, కారం, పసుపు, జీరా, కొద్దిగా నువ్వులు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, కరివేపాకు, సాల్ట్. ఇప్పుడు కాకరకాయలన్నిటికీ అలా చెక్కు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 1/2 kg కాకరకాయలు తీసుకున్నాను. ఇవన్నిటిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. మీ ఇష్టం అండి, మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, ఇలా కావాలంటే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నవన్నిటిని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేసుకొని బాగా ప్రెస్ చేస్తూ ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఏమైనా చేదు ఉందంటే వెళ్ళిపోతుంది. బాగా ప్రెస్ చేస్తూ కలపండి, అస్సలు చేదు అనేది ఉండదండి. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్ పెద్దవి అయితే ఒక 3, చిన్నవి అయితే 4 to 5 వరకు తీసుకోండి. ఇలా సన్నగా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. అలా కట్ చేసుకున్నవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కారం రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి జీరా, 1 స్పూన్ జీరా, నువ్వులు, కొద్దిగా కరివేపాకు, దాంట్లోనే ఎండు కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని దాంట్లోనే వెల్లుల్లి, కారం కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ జార్లో అన్నిటినీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ చూడండి, ఇలా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు మన కారపొడి కూడా రెడీ అయిందండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు వేసి వాటిని కూడా ఒకసారి ఫ్రై చేసి దీంట్లో మనము ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి, అవన్నిటిని దాంట్లో వాటర్ అంతా పిండేసుకొని దీంట్లో ఆయిల్లో వేసేయాలి. అన్ని ముక్కల్ని ఇలా వేసేసి ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆ స్మెల్ పోతుంది. తర్వాత అలా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ వేసేయండి. వేసి వాటిని కూడా ఒకసారి అన్నిటినీ కలిపేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోండి, తొందరగా మగ్గుతాయి. చూసి వేసుకోండి, ఆల్రెడీ కారపొడిలో కూడా సాల్ట్ ఉంది. సో సాల్ట్ని, పసుపు కొద్దిగా వేసి అలా కలిపేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకోండి, తొందరగా సాల్ట్ వేసాం కదా, తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడినాక కొద్దిగా కరివేపాకు వేసుకొని మరి ఒకసారి కలుపుకోండి. మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అన్నిటినీ కాకరకాయని, ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కారం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ కారాన్ని మొత్తాన్ని వేసేయాలి. మీరు కారం చూసుకొని వేసుకోండి. ఆ కారం మొత్తాన్ని వేసేసి అన్నిటినీ ముక్కలకి పట్టేలాగా చక్కగా కలిపేసుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం వరకు అలా ఫ్రై చేసుకోండి. మరి కొద్దిగా కరివేపాకు వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం కరివేపాకు వేసాక అన్నిటినీ కలిపేసుకొని చూడండి, మన కాకరకాయ ఉల్లిగడ్డ కారం ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది వేడి అన్నంలో కొద్దిగా కాకరకాయ వేసుకొని పప్పు వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.